ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 సెమీఫైనల్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. జడ్జెస్ అందరికి ఒక్కసారి హలో చెప్దాం. సునీత మేడం నమస్తే. విజయ్ ప్రకాష్ గారు వెల్కమ్ బ్యాక్ సార్. చంద్రబోస్ గారు నమో నమః. వాద్య బృందానికి ఇంకొక నమో నమః. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద సెమీ ఫైనలిస్ట్స్ ఆఫ్ మహాసంగ్రామం. ఈ సెమీఫైనల్స్ లో 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ మణి శర్మ గారి సూపర్ హిట్ సాంగ్స్, సెకండ్ రౌండ్ వేటూరి గారి హిట్స్, థర్డ్ రౌండ్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ఫోర్త్ రౌండ్ వెస్టర్న్ బీట్ సాంగ్స్ తో ఈ పిల్లలు 4 రౌండ్స్ లో ఈ సెమీఫైనల్స్ లో కంపీట్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఈ సెమీఫైనల్స్ అయిపోయినాక ఈ 6గురిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళల్లో 2 ఎలిమినేట్ అయ్యి మిగిలిన 4 ఈసారి ఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతారు. ఆ 4గురిలో ఫైనల్స్ లో ఎవరికైతే ఫస్ట్ ప్లేస్ వస్తుందో వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. కానీ ఆ 4th కంటెస్టెంట్ కి ఏమవుతుంది? సర్ప్రైజ్. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్, నాకు ఎన్నో మంచి పాటలు ఇచ్చిన మెలడీ బ్రహ్మ మణి శర్మ గారి సాంగ్స్ ఇవాళ మా చిన్నారులు మీకోసం ప్రెజెంట్ చేయబోతున్నారు. ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక, తుంటరి 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 చూపులు చాలిక, ఓహో అల్లరి 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 ఆశలు రేపక, నా కోసమే తళుక్కన్నదో, నా పేరునే పిలుస్తున్నదో, పూవనగా కురుస్తున్నది, నా చూపులో మెరుస్తున్నది, ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా, కవ్వించే చందమా, దోబుచి చాలమ్మా. ఎక్కడ 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 ఉందో తారక, ఓహో అల్లరి 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 ఆశలు రేపక. కులుకులు ఆ మెలికలు, మేఘాలలో మెరుపులు, పలుకులు ఆ పెదవులు, మన తెలుగు రాచిలకలు, పదునులు ఆ చూపులు, చురుకైన చురకత్తులు, పరుగులు ఆ దునుములు, గోదారిలో వరదలు, నా గుండెలో అదో మాదిరి, నింపేయకే సుధా మాధురి, నా కళ్ళలో కలల పందిరి, అల్లే కోయి మహాపోకిరి, మబ్బుల్లో
వైపే లాగింది, సిక్కల్లే తాకింది, బుక్కల్లో పాకింది. ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. తుంటరి 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 చూపులు చాలిక, ఓహో అల్లరి 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 ఆశలు రేపక. నా కోసమే తళుక్కన్నదో, నా పేరునే పిలుస్తున్నదో, పూవనగా కురుస్తున్నది, నా చూపులో మెరుస్తున్నది. ఏ ఊరే అందమా, ఆచూకీ అందుమా, కవ్వించే చంద్రమా, దూబుచి చాలమ్మా. నాకు నచ్చిన పాట నేను మీకు ప్రెజెంట్ చేశాను అండ్ ఐ హోప్ యు లైక్డ్ ఇట్. సో ఇవాళ ఈ సెమీఫైనల్స్ ఫస్ట్ రౌండ్ లో మణిశర్మ గారి సాంగ్స్ తో ఈ 6 కంటెస్టెంట్స్ మీ ముందుకు రాబోతున్నారు. అంతకు ముందు బోస్ గారు, మీరు మణిశర్మ గారికి రాసిన ఫస్ట్ సాంగ్ ఏది సార్? చూడాలని ఉంది. ఓ మారియా. ఒకసారి ఒక 2 లైన్లు. ఓ మారియా, ఓ మారియా, ఓ మారియా, ఓ మారియా, రే పన్నది మా పన్నది పనికి రాదులే ఓ మారియా, ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చూద్దామంటే చేద్దామంటే కాలం ఆగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు. ఓ మారియా, ఓ మారియా, ఓ మారియా, ఓ మారియా, రే పన్నది మా పన్నది పనికి రాదులే ఓ మారియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సెమీఫైనల్స్ లో ఫస్ట్ రౌండ్ మణిశర్మ గారి సూపర్ హిట్ సాంగ్స్ తో ఇవాళ ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి చిలక పచ్చ పాప వాగ్దేవి.
అది కాక పంచుకోవి పాల మీగడా రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా వస్తే నా పూల జంగిడి నీ తస్త చెక్క ఇస్తావా ముంత మామిడి హాయ్ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా హాయ్ థ్యాంక్ యూ ఏం ఎనర్జీ ఆ డ్యూయట్ సాంగ్ ఎలా పాడేవారు అసలు గ్యాప్ లేకుండా? బ్రెత్ ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకున్నాను. అచ్చా మేడం ఐసి ఓ తెలీదు నాకు. నేను అసలు నువ్వు బ్రెత్ తీసుకోలేదు అనుకున్నా, అందుకే ఫుల్ అలా ఒకేసారి పాడేసినట్టు అనిపించింది అనమాట. థ్యాంక్ యూ బ్రో. జడ్జెస్ వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. వాట్ అ లవ్లీ ఎపిసోడ్ ఈ రోజు. అంటే మణి శర్మ గారి పాటలు అన్ని సూపర్ హిట్ సాంగ్స్. ఆల్ హిస్ సాంగ్స్ ఆర్ మోస్ట్లీ దే ఆర్ ఆల్ సూపర్ హిట్ సాంగ్స్ అండ్ యువర్ జనరేషన్ ఇస్ సో కంఫర్టబుల్ సింగింగ్ ఇట్. దట్స్ ఫెంటాస్టిక్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏమంటే ఇది సెమీఫైనల్ కాబట్టి లిటిల్ అంటే చాలా క్లినికల్ గా వింటున్నాం, చాలా డీటెయిల్డ్ గా. ఓ ఒక్క చోట శృతి పోతే కూడా ఓ శృతి పోయిందే అని అలా చూస్తున్నాం. లాడ్ ఆఫ్ ప్లేసెస్ శృతి పోయింది తల్లి వాగ్దేవి. అంటే నువ్వు టెలికాస్ట్ లో వింటే నీకు తెలుస్తుంది శృతి ఇక్కడ అక్కడక్కడ ఆ ఫిట్నెస్ రావాలంతే. బట్ అదర్వైజ్ యు ఆర్ ఎ ఛాంపియన్ అండ్ ఛాంపియన్స్ ఆర్ ఆల్వేస్ ఛాంపియన్స్. ఓకే, బాగా పాడావు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ నాన్న. నమస్తే మ్యామ్. చాలా హుషారుగా పాడావు, చాలా బాగా పాడావు. Thank హియర్ you. అండ్ దేర్ శృతి కపుల్ ఆఫ్ నోట్స్ మాత్రమే అక్కడ ఇక్కడ శృతి పోయింది. బట్ నీ ఎనర్జీ నాకు చాలా నచ్చింది ఈ పాట. థ్యాంక్ యూ మ్యామ్. Such an amazing talented music director, musician, one of the best musicians in this country, Mani Sharma garu. So thank you so much for this wonderful episode and thank you so much for this super duper hit song. థ్యాంక్ యూ మ్యామ్. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. మరి మంచి పాట, చాలా చాలా ప్రజాదరణ పొందిన పాట ఇది. ఒకప్పుడు పాటను స్వరపరిచింది మణిశర్మ గారు, పాటను రాసింది భువనచంద్ర గారు. భువనచంద్ర గారు మణిశర్మ గారి కలయికలో ఎన్నో మంచి పాటలు వచ్చాయి, ఎన్నో మాస్ ను ఉర్రూతలూగించే పాటలు వచ్చాయి. మాస్ పాటలు. మాస్ అంటే అర్థం, రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ద్రవ్యరాశి అని ఒకటి ఉంది, సమూహం అంటే బరువు, సమూహం అంటే జనం మెచ్చేది. బరువైన పాటలు, భారమైన పాటలు, అర్థవంతమైన పాటలు రెండు ఉన్నాయి. భువనచంద్ర గారు రెండు రకాలుగా మాస్ పాటలు రాశారు. ద్రవ్యరాశి ఉన్న పాటలు రాశారు, సమూహం మెచ్చే పాటలు రాశారు. నువ్వు కూడా మాస్ కు చేరువైన గాయనీయమనేవి, నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ పాటలో వాళ్ళు చెప్పిన శృతి సంబంధించిన విషయాలు కొంచెం సవరించుకోవాలి, కానీ పదాల్లో మాత్రం స్పష్టత, చాలా ప్రస్ఫుటంగా పలికావు. థ్యాంక్ యూ చరణాల్లో ముఖ్యంగా ఎంతో క్లిష్టంగా ఉంటాయి, ఒక వాక్యం తర్వాత ఒక వాక్యం, ఒక తర్వాత, కానీ అందంగా చాలా చక్కగా పలికావు. దానికి మాత్రం నీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయాలి. ఆ చిన్న చిన్న సవరణలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. మణి శర్మ గారి సూపర్ హిట్ సాంగ్స్ పిల్లలు పాడుతున్నారు. ఇవాళ ఫస్ట్ రౌండ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి వైజీ ధీరజ్. హృదయ వీణ నీవమ్మ ప్రాణమా, ఓ ప్రేమ నుదుటి మీద కావమ్మ కుంకుమ, పసుపు పూల వెన్నెల పసిడి హంస కర్ణెల చేరుమా చైత్రమా స్నేహమా, ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.
అసలెందుకే ఆ అమృతమే అనురాగముతో నువ్వు నోవితి రతి సుందరిలా దరి చేరితి చెలరేగిపోయే యౌవనమే మగ కోరికతో మాట్లాడితి కొస చూపులతో తాకితి మేను మేను అని తేలి సోలిపోని ఏది ఏమి కాని ఏకమౌవని రామరి నా చెలే ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా. శహనాయి మోగే కోవెలలో శశికాంతులతో నన్ను చేరుకో గృహదేవతవై ఒడి చేర్చుకో రతనాలు పండే నీ జతలో సుఖ శాంతులతో శృతి చేసుకో ప్రియలాగిరిలో ఏలుకో లోకమందులేని హాయి అందుకోని కోటి జన్మలన్నీ తోడు ఉండని రామరి నా చెలే ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా. ఓ ప్రేమ నుదుటి మీద కావమ్మ కుంకుమ పసుపు పూల వెన్నెలా పసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా. Judges, over to you. ధీరజ్ నమస్తే. నమస్తే సార్. బాగా పాడావు, మంచి పాట. థ్యాంక్ యూ సార్. మణిగారి సంతకం చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది చరణంలో. అసలెందుకే అమృతం దగ్గర మణిశర్మ గారి సంతకం అలా కనబడుతుంది. నువ్వు కూడా చాలా బాగా పాడావు, కానీ కొంచెం కింది స్థాయికి వచ్చినప్పుడే కొంచెం వినబట్టలేదు. అది ఆ ఒక్కటి చిన్న మార్పు చేసుకోవాలి. జొన్నవిత్తుల గారి గురించి ఒక మాట చెప్పాలి ఏంటంటే, ఓ ప్రేమ హృదయ వీణ నువ్వమ్మ ప్రాణమా, తర్వాత ప్రాణమాకి ఖచ్చితంగా ప్రాస మౌనమా ఉంటుంది, గానమా ఉంటుంది, ప్రాయమా ఉంటుంది. కానీ ఆయన ప్రాణమాకి కుంకుమ అనే ప్రాస వాడారు. చాలా 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 చక్కగా అనిపించింది. ఆ రెండో వాక్యంలోనే జొన్నవిత్తుల గారు మనసు దోచేశారు. చాలా మంచి పాట, మంచి సాహిత్యం ఉన్న పాట. నువ్వు ఆ ఒక్క చిన్న మార్పు చేసుకుంటే అంతా బాగుంది. కానీ పాట పాడడంలో మాధుర్యం మాత్రం ఎక్కడ తగ్గలేదు. మాధుర్యంలో ఎలాంటి లోపం లేదు. చాలా చాలా మాధుర్య భరితంగా ఉంది పాట అంతా కూడా. మంచిది, మంచి భవిష్యత్తు ఉంది నీకు. ఎగ్జాక్ట్లీ బోస్ గారు చెప్పినట్టు ఐ లవ్డ్ యువర్ ప్రెజెంటేషన్. ఎందుకంటే ఆ మాధుర్యం నాకు తెలిసినట్టు ఈ కాంపిటీషన్ లో స్టార్టింగ్ లో యూ హ్యాడ్ అ లిటిల్ థ్రోట్ ఇష్యూస్, అంటే ఆ ట్రాన్సిషన్ టైం. కానీ లాస్ట్ 2-3 months లో అలా గ్రాఫ్ ఇలా అప్వర్డ్స్ యూ హ్యావ్ రియలీ ఎక్సెల్డ్ ఇన్ దిస్ జర్నీ. అంటే ఐ కెన్ సీ నువ్వు నీ గొంతులో మంచి మార్పు, నీ సింగింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ శృతి శుద్ధంగా మాధుర్యంగా ఆ పాటలో ఉన్న ఆ భావం ఎక్కడ కూడా దానికి ఏ ఒక ఇది కూడా రాకుండా ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Dheeraj, నమస్తే మ్యామ్. one of your best performances, Nana. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ ఆఫ్ మణిశర్మ గారు పాడావు ఇవాళ. ముఖ్యంగా పసుపు పూల వెన్నెల అది పాడిన ప్రతిసారి ఆ వెన్నెల్లో చల్లదనం నిజంగా తాకింది నాకు. ఎంత బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న సజెషన్ నాన్న, ఎస్ మ్యామ్. సస్టైన్స్ నువ్వు అప్పటి వరకు చాలా గ్రిప్ తో పాడుతున్నావు, ఓకే, సెంటెన్స్ మొత్తం కూడా పాడిన తర్వాత సస్టైన్ కూడా అది కూడా దానికి ఒక లెక్క ఉంటుంది, ఓకే అది కూడా కంపోజ్ చేసుకోవాలి నువ్వు. ఓకే మ్యామ్. 1 bar 2 bars, ఓకే, అది సస్టైన్ చాలా స్మూత్ గా ఎండ్ చేయాలి, ఓకే మ్యామ్. అంతేనన్నా. కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాల్టి ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రకృతి. చర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. సరి మామగారి సనిదా పసా, సరి మామగారి సనిదా పసా, రే మదనిగా పసా సనిదా పమగ పమరి, యమహానగరి కలకత్తా పురి, యమహానగరి కలకత్తా పురి, నమః గిలి హౌరావారధి, యమహానగరి కలకత్తా పురి, చిరుత్యాగరాజు నీ కృతిని పలికెను మది, చిరుత్యాగరాజు నీ కృతిని పలికెను మది, చిరుత్యాగరాజు నీ కృతిని పలికెను మది, యమహానగరి కలకత్తా పురి, నమః గిలి హౌరావారధి. నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో, ఆహంస పాడిన పాటే ఆనందుడు చూపిన మాట సాగనా. పరుగులు పరుగు తీసింది పట్నం, బ్రతుకుతో వెయ్యి పందెం, కడకు చేరాలి గమ్యం, కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయముల, దొరకని క్షణముల విజి విజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో, యమహానగరి కలకత్తా పురి, నమః గిలి హౌరావారధి, చిరుత్యాగరాజు నీ కృతిని పలికెను మది, చిరుత్యాగరాజు నీ కృతిని పలికెను మది, యమహానగరి కలకత్తా పురి. వందే మాతరమే అన్న వంగా భూతలమే విన్న జాతికి గీతిరా, మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా. వినుగురు సత్యజిత్రే సితారా, ఎస్టి బర్మన్ కి ధారా, తెరీసా కి కుమారా, కదలిరారా జనగణ మనమున స్వర పదవనముల, హృదయ పులయలను శృతి పరిచిన ప్రియ సుఖ పికముఖ సుకరవళులతో, యమహానగరి కలకత్తా పురి, నా
బ్యూటిఫుల్ సాంగ్. నాన్నగారికి చాలా ఇష్టమైన పాట, వేటూరు గారి రచన వల్ల చాలా ఆయనకి చాలా ఫేవరెట్ సాంగ్ ఇది. అండ్ బ్రిలియంట్ సింగింగ్ బై హరి సార్. అండ్ నాకు చాలా గుర్తుంది ఇది. ఈ ఆడియో రిలీజ్ అవ్వక ముందు మాస్టర్ చేసిన తర్వాత ఆ కాలంలో కార్లలో స్టీరియో సిస్టమ్ లో ఖర్చు పెట్టే దాంట్లో నేను కొంచెం ఓవర్ గా చేసేవాడిని అనమాట. చాలా ఖర్చు పెట్టి మంచి స్టీరియో సిస్టమ్ అంతా నాన్న ఎప్పుడు తిట్టేవాళ్ళు, ప్రతి కారికి అది. మణి ఇంటికి వచ్చి పొద్దున్నే, ఒరే ఒకసారి వచ్చిన రా, నీ కార్లో సిస్టమ్ బాగుంటున్నట్టు కదా, ఒకసారి వినాలి, నేను నీ కార్లో వినాలని చెప్పి మాస్టర్ చేసిన సీడీ పెట్టి ఈ ఈక్యూ అంతా చేసి బ్యాలెన్స్ చేసి ఇంట్లో డ్రైవేలో వి వర్ బోత్ లిస్నింగ్ టు దిస్ సాంగ్ అండ్ ఇట్ వాస్ జస్ట్ సో మైండ్ బ్లోయింగ్. నేను ఫస్ట్ టైం వింటున్నాను ఈ పాట, జస్ట్ అమేజింగ్. ఆయన ఆర్కెస్ట్రేషన్ కానీ, ఆ మెలడీ కానీ, అసలు ఆ రచన కానీ ఎక్స్ట్రాడినరీ, వేరే లెవెల్ సాంగ్. మణినా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ప్రకృతి. థ్యాంక్ యూ సార్. ఎస్పెషలీ నేను చాలా క్రిటికల్ గా వెయిట్ చేస్తున్న ఆ ఎండ్ లో సరే రేమో అదొకసారి పాడు, బ్యాంగ్ ఆన్. అంటే ఎవ్రీ నోట్ వాస్ పర్ఫెక్ట్లీ ప్లేస్డ్ ఎక్సెప్ట్ ఎండ్ లో ఏదో యూ లాస్ట్ లిటిల్ బ్రెత్, ఏదో ఒక ఐడియా ఎగ్జిక్యూట్ చేయాలని వెళ్ళి అది సరిగ్గా రాలేదు. కానీ టిల్ దట్ పాయింట్ ఎంత అక్యురేట్ గా పాడావంటే దట్స్ వెరీ డిఫికల్ట్. అక్కడ you will know, okay, it's a trained singer who is serious about singing. అది తెలిసిపోతుంది అక్కడ. ఆ చోటు మాత్రం విందాం. జనగణమనమున స్వరపదవనముల హృదయ పులయలను శృతి పరిచిన ప్రియ సుఖ పికముక సుకరవళులతో. ఆహా, బ్యూటిఫుల్. you, sir. దీని నొటేషన్ కూడా తెలుసా? Yes sir. రియలీ యు నో ద స్వరాస్? సింగ్. రిమ మదదని నిస గప పస సరి రిమ మగగరి రిస సని ని దద పప మమ గగరి సగరి. ఆహా, వెరీ గుడ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఒక 100 కిలోల బరువు, దానికి తోడు ఇంకో 50 వేసుకొని దిగావు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. చాలా కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసావు. అండ్ ఫీమేల్ వాయిస్లో ఇది నేను ఫస్ట్ టైం వింటాం కాంపిటీషన్లో. నీ గొంతులో బాగుందమ్మా, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా అందంగా పలికావు. వేటూరు గారు రాసిన ప్రతి అక్షరము వినపడేలాగా పాడావు. ఆయన చాలా సంతోషిస్తారు, నేను తప్పకుండా బ్లెస్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రకృతి సార్ నమస్తే. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పల్లవి ఒక కృతి ఆధారం చేసుకుని స్వరపరచడం అక్కడ నుండి ఆరంభమైనా కూడా అది వెళుతూ అది విస్తరించిన విధానం, విజృంభించిన విధానం మాత్రం అనన్య సామాన్యం అని చెప్పొచ్చు. ఇందులో మళ్ళీ పాశ్చాత్య సంగీత పోకడులు కూడా ధ్వరించిన విధానం కూడా చాలా గొప్పగా ఉంది బీజిఎమ్స్ లో. ముఖ్యంగా ఈ పాట గురించి ఇంతకుముందు ఈ యమహానగర్ పాడినప్పుడు నేను ప్రతి మాట గురించి ఎలా రాశారు వేటూరు గారిని చెప్పాను. అది మళ్ళీ చెప్తే అది చర్వణం అవుతుంది కాబట్టి నేను ఇంకో కొత్త విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇందులో బెంగాలీలు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీ జాతీయ, అంటే బెంగాలీలో పుట్టినా కూడా మన భారతదేశానికి జాతీయ గీతం రాశారు, అట్లాగే బంగ్లాదేశ్ కూడా జాతీయ గీతం రాశారు ఆయన. అంటే 2 దేశాలకు జాతీయ గీతాలు రాసిన విశ్వకవి రవీంద్రనాథ్ గారు పుట్టిన రాష్ట్రానికి చెందిన రాష్ట్రీయ గీతం అనదగ్గ స్థాయిలో వేటూరు గారు తెలుగులో రాశారు పాట. అయితే ఏంటంటే వేటూరి గారికి జీవుని వేదన ఒకటి ఉంది. పువ్వులెన్ని ఉన్నా వంగడపు వాసనలను రజనీగంధ కుసుమంలోనే చూస్తారు బెంగాలీలు. పళ్ళెన్ని ఉన్నా ఎంత కాపు కాసినా నారికేళంలోనే భూగోళాన్ని చూసుకుంటూ జీవన వలయాన్ని చుట్టుకుంటారు కేరళీయులు. దేవుళ్ళెంతమంది ఉన్నా, దేవతలు ఎంతమంది ఉన్నా, ఆపద వచ్చినా, ఆనందం వచ్చినా, ఆవలింత వచ్చినా హా మురుగా అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుస్తారు తమిళులు. చిన్నప్పుడు, పడుచప్పుడు, పెద్దప్పుడు, ఇంట బయట ఎప్పుడు కూడా తెలుగులో మాట్లాడడం తప్పనుకునే గొప్పవాడే తెలుగువాడు, వాడు మారడు మారబోడు అని వేటూరి గారు కొమ్మ కోసన్న ఈ పుస్తకంలో జీవుని వేదన శీర్షిక కింద రాశారు. అది నిజం. ఇవాల్టి ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ సెమీఫైనల్స్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి నాగవైష్ణవి.
వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు కాలేవా చేతిరాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం ప్రేమ నేను రేయి పగలు హారాలల్లే మల్లెలు నీ కోసం కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులే చూస్తేనే రానా కాలానే ఆగిపోయినా గానాలే మూగబోవునా నాలో మోహం రేగి దాహం దాచేదెప్పుడో పిలిచే కన్నుల్లో ఓడే పందెం గెలిచే బంధం రెండు ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చిన చేరాలి తీరం వారెవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు కాలేవా చేతిరాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే లలబాయ్ లాగా ఉండింది. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యూ. నాగ వైష్ణవి మ్యామ్ ఒకటే ఒక ఎక్స్ప్రెషన్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్పీచ్లెస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడే ఏ ఇయర్ స్టార్ట్ అయింది? 2025 సార్. 2025 స్టార్ట్ అయింది. కానీ 2030లో ఒక విషయం జరగబోతోంది. అది ఇప్పుడే నేను చెప్పేస్తా. దిస్ ఇయర్స్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డ్ గోస్ టు నాగ వైష్ణవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్యాంటాస్టిక్. గాడ్ బ్లెస్ యు నాగ వైష్ణవి. థ్యాంక్ యూ సార్. వైష్ణవి నమస్తే సార్. నమస్తే అమ్మ. చాలా బాగా పాడు నాన్న. థ్యాంక్ యూ సార్. పల్లవి బాణి పాడు ఒక్కసారి. దీనికి ఇంకోలా కూడా రాసుకోవచ్చు. నువ్వు లేక నేను లోకాన ఉండలేను, నువ్వు రాక నేను శ్వాసైన తీయలేను అని కూడా రాసుకోవచ్చు. హాయిగా సరదాగా రాసుకోవచ్చు. కానీ వేటూరు గారు ఏం రాశారు? స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే అంటూ చాలా స్నిగ్ధంగా రాశారు. ఆ స్నిగ్ధత, ఆ చిక్కదనం అంటే సరదా కూడా రాసుకోవచ్చు, హాయి కూడా రాసుకోవచ్చు. కానీ అలా రాయడం గొప్ప విషయం. ఇంకొక గొప్ప విషయం ఏంటి తెలుసా? అలా రాసిన దాన్ని ఒప్పుకొని సినిమాలో పెట్టే అభిరుచి నిర్మాతకు దర్శకుడు ఉండడం మరొక ఎత్తు నిజంగా. సెమీఫైనల్స్ ఫస్ట్ రౌండ్ మణిశర్మ గారి హిట్స్ చిన్నారులు పాడుతున్నారు. ఇవాల్టి ఈ ఫస్ట్ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి నన్ అదర్ దాన్ రిషెల్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అగ్నినేత్రమహోగ్రజ్వాలా దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచిన ఓ సూర్యుడా, పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా, హింసననచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా, మన్నెం వీరుడు రామరాజు ధనుష్ఠంకారానివా, భగత్ సింగ్ కణసారి పలికిన ఇన్క్విలాబ్ శబ్దానివా.
ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. జడ్జెస్ నానా నువ్వు నీ గొంతు ఎంత ఉధృతిగా ఉందంటే దానిలో చిన్న చిన్న అపశృతులు అన్ని కొట్టుకుపోతున్నాయి. సెకండ్ చరణం తర్వాత నాన్న శృతి కొన్ని నోట్స్ ఫ్లాట్ అయ్యాయి, కొన్ని నోట్స్ షార్ప్ అవుతున్నాయి, అలా అలా ఉంది. నీ వాయిస్ ఎంత బాగుంటుందో, ఎంత గంభీరంగా ఉంటుందో దాని టోటల్ కంట్రోల్ తీసుకొని శృతిలో పాడేలా చేయాల్సిన బాధ్యత నీదే నాన్న, సరేనా? ఓకే. కొన్నిసార్లు సాఫ్ట్ చేసి పాడినప్పుడు ఎంత అద్భుతంగా నువ్వు శృతిలో నిలబెట్టి పాడావో, అలాగే ఫోర్స్ పెట్టి పాడాల్సిన పాటలన్నీ కూడా నువ్వు ఆ నోట్స్ కరెక్ట్గా పలుకుతున్నావా లేదా అనేది ఖచ్చితంగా ఇంకొంచెం కంట్రోల్ రావాలి నీకు. ఓకే మ్యామ్. సరేనా? అలా ప్రాక్టీస్ చేయి. ఓకే మ్యామ్. రిషిల్, ఈ సిరీస్లో డిడ్ యూ సింగ్ ఎనీ మెలడీ ఇలా సస్టైన్డ్ నోట్స్ అంటే లాంగ్ నోట్స్ ఉన్న మెలడీ లాగా ఏదైనా ఒక పాట పాడావా? లేదు సార్. లేదు కదా. నువ్వు మోస్ట్లీ ఇలా పవర్ఫుల్ సాంగ్సే పాడుతున్నావు. ఒక్క పక్కన స్ట్రాటజికలీ రైట్, అంటే మన స్ట్రెంగ్త్ ఏముందో ఆ స్ట్రెంగ్త్ని మనం పర్ఫామ్ చేయాలి. కానీ ఏమైపోయిందంటే ఒకే రకంగా ఉంది నీ అన్ని ఆల్ యూర్ పర్ఫార్మెన్సెస్. యూ హ్యావ్ ఓన్లీ డన్ ఒక క్లైమాక్స్ సాంగ్స్, ఒక వెరీ హై ఎనర్జీ సాంగ్స్. కాబట్టి అంటే ఈ మొత్తంగా ఈ సీజన్లో ఐ కుడ్ నెవర్ సీ ఒక మెలడీ ప్రెజెంటేషన్ నీ నుంచి. మెలడీ పాట ఏదైనా పాడావా? లేదు సార్, ఈ సీజన్ లేదు. సో ఏమంటే రిషల్, నీ చాయిస్ నువ్వు బాగా చేస్తున్నావు కానీ వెరైటీ నాకు కనబడట్లేదు. సో యాజ్ అ సింగర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాంపిటీషన్ నువ్వు అన్ని రకాల పాట పాడేందుకు ట్రై చేయాలి. సస్టైన్ నోట్స్ అన్ని రకాల పాటలు నువ్వు ట్రై చేయాలి. ఓకే, ఈ పాటలో ఇట్స్ నైస్, బాగుండింది, కానీ కొన్ని చోట్ల అంత శృతి అంత మిస్సింగ్. బట్ యు ఆర్ అ వెరీ గుడ్ టాలెంటెడ్ సింగర్ కాబట్టి చెప్తున్నా. ఓకే సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. 100కి 100 పాళ్ళు విజయ్ గారు, సునీత గారు అసలు అద్భుతంగా చెప్పారు. నువ్వు నీ విషయంలో 100కి 100 పాళ్ళు వాళ్ళు సరిగ్గా చెప్పారు. ఎందుకంటే నేను మొదటి నుండి కూడా అప్పుడప్పుడు ఉంది సమస్య ఉంది, కానీ ఇంకా నైపుణ్యాన్ని పెంచుకోవాలి నువ్వు. అక్షరం అంటేనే అగ్ని. అలాంటి అక్షరాలను ఆవేశపూరితమైన వాక్యాలుగా మలిస్తే అది అగ్ని వర్షం అవుతుంది. ఆ అగ్ని వర్షం ప్రతి పంక్తిలోనూ కురిసింది. అశోక్ తేజ గారు జాతీయ కవిని చేసింది. ఆయన జాతీయ అవార్డు తీసుకుంటున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు, ఏంటంటే 2 చేతులతో జాతీయ అవార్డు తీసుకుంటున్నప్పుడు ఒక చెయ్యి నాది, ఒక చెయ్యి శ్రీశ్రీ గారిది అని. పవర్ఫుల్ గా ఉండిందిరా నీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. లైక్ సాలిడ్ పవర్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఇవాల్టి ఎపిసోడ్ ఫినిష్ చేయబోయే ముందు యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఒక మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ మైక్రో ఆర్ట్ అన్న ఒక విషయంలో నాన్నగారి గురించి వివరాలు అన్నీను పెన్సిల్ కార్బన్ ఉంటుంది కదా, ఆ కార్బన్ ని చెక్కి దాంట్లో గుండు సూదితో చెక్కి ఆ డీటెయిల్స్ అవన్నీ ఆ పెన్సిల్ అన్ని దీని మీద అదేంటో చూద్దాం ఒకసారి. ఏంటి నాకు లెట్ us ఇన్వైట్ శ్రీ మహిత గారు ఆన్ స్టేజ్. హాయ్ మహిత. హాయ్ సార్. ఏ ఊరి నుంచి వస్తున్నారు మీరు? మాది చీరాల సార్. చీరాల. సరే ఈ డీటెయిల్స్ ఏంటి చెప్పండి దీని. సార్ పుట్టిన దగ్గర నుంచి ఆయన లాస్ట్ వరకు మొత్తం ఏం జరిగిందో నేను పూర్తి డేటా ఇక్కడ మైక్రో ఆర్ట్ రూపంలో చెక్కాను. ఎట్లా అంటే గుండు సూదితో చెక్కాను వీటిని పెన్సిల్ లిడ్స్ మీద. అంటే ఇది ఈ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టుకుంటే కానీ చేయడానికి లేదు అంతేనా, లేకపోతే మీ వితౌట్ లెన్స్ సార్? వితౌట్ లెన్సా? నేను ఫస్ట్ టైం సంస్కృతంలో భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు చెక్కాను 2 years. నెక్స్ట్ కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్, పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర, అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర, అట్లా కొంతమంది ప్రముఖుల జీవిత చరిత్రలు చెక్కాను. వాళ్ళకి అందించాను కూడా, చాలా ఆనర్స్ వచ్చాయి. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఇష్టంతో ఆయన స్టోరీ మొత్తం చెక్కి మీకు అందించాలని
మహిత, మీ శ్రమకు ధన్యవాదాలు. అండ్ మీ పరపతి ఇంకా పెరగాలని, మీరు ఇట్లాంటివి చాలా చేసి పెద్దవాళ్ళందరికీ అందజేసి గవర్నమెంట్ దాకా ఈ స్కిల్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సెమీఫైనల్స్ స్టార్ట్ అయిపోయింది. సెమీఫైనల్స్లో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. చిన్నారులందరూ మణిశర్మ గారి పాటలు అద్భుతంగా పాడారు. మళ్ళీ వచ్చే వారం వేటూరి సుందరరామూర్తి గారి కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్తో ఈ పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా